ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఉన్న ఖమ్మం జిల్లా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలి. కానీ కొందరు వ్యక్తులు ఆడే డ్రామాలకు సామాన్యులు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించాల్సిన అధికారులే ప్రజలను పుట్టిముంచేలా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అక్రమ వెంచర్లతో ఆగమాగం అయిన సామాన్యులకు తాజాగా కొణిజర్ల మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్య ఆధ్వర్యంలో చేపట్టిన క్షేత్ర 2కు అనుమతులు రాకుండానే రోడ్లు, డివైడర్లు, ఫ్లాటింగ్ పూర్తి చేస్తూ ఉండడం మన ఐఏఎస్ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. సుడాపడుతుల అక్రమ వెంచర్ నిర్మాణాలను అడ్డుకోకపోవడంతో అమ్మకాలు సైతం చేపట్టి ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు. 15 రోజుల క్రితం క్షేత్ర 2 వెంచర్కు సంబంధించి అన్ని కార్యక్రమాలు నిలిపివేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆదేశించినా పనులు జరగడం అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. అక్రమ వెంచర్ నిర్మాణంపై పలు మీడియాల్లో వరుస కథనాలు ప్రసారమైన పనులను ఆపకపోవడం వెనుక లాలూచి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం పనిచేస్తుందా లేక చేష్టలుడికి చూస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర 2 వెంచర్ అక్రమ నిర్మాణంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారటి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. చెప్పేటోడికి వినేటోడు లోకమాన చందంగా తయారైంది ఖమ్మం జిల్లాలో కొంతమంది అధికారుల పరిస్థితి. ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఆధ్వర్యంలో క్షేత్ర 2 సుమారు 40 ఎకరాలలో అనుమతులు పొందేందుకు వివిధ దశలలో అధికారులు దరఖాస్తు చేశారు. కానీ ఏదైతే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు లేకుండా ఎల్పీ నెంబర్ రాకుండా తట్టమట్టి కూడా పనులు చేపట్టకూడదని నిబంధనలు స్పష్టంగా చేస్తున్నా ఎందుకో ఇండో ఖతార్ మీద ఒక వల్లమాలిన అభిమానం మాత్రం జిల్లా అధికారులు చూపిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఏదైతే ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన క్షేత్ర 2 పనులు యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు రాకుండా రోడ్లు నిర్మాణం చేశారు, ప్లాట్లు చేశారు, డివైడర్లు కట్టారు అంటూ 5 రోజుల క్రితం జర్నలిస్ట్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా అధికార దృష్టికి తీసుకొచ్చింది. ఫ్రీలాన్స్ సిస్టమ్ అనేది పక్కన పెట్టేస్తే అసలు అనుమతులు లేకుండా రోడ్లు ఎలా వేయగలుగుతున్నారు, ఎలా డివైడర్లు కట్టగలుగుతున్నారు, ఎలా ప్లాట్లు చేయగలుగుతున్నారు అనేది కూడా ఆ రోజు ప్రశ్నావర్షం కురిపించినప్పుడు సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. అయినా గత వారం రోజుల నుంచి స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఎవ్వరు కూడా ఆ వైపు కన్నెత్తి చుట్టం లేదు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎల్పీ నెంబర్ రాకుండా వెంచర్ పనులు కనుక జరిగితే వెంచర్ ముందు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, సైన్ బోర్డు లాంటివి ఏర్పాటు చేసి ఇది అక్రమ వెంచర్, ఎలాంటి అనుమతులు రాలేదు, దీంట్లో ప్లాట్లు కొనుగోలు చేయకూడదని ప్రొజెక్ట్ చేయాల్సిన అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. మాకేమీ సంబంధం లేదు, మా పరిధి కాదనే నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. కొణిజర్ల మండలం అమ్మపాలెం పరిధిలో ఉన్న ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ క్షేత్ర 2 అనుమతుల విషయంలో ఇప్పటికీ చాలా ఆరోపణలు ఉన్నాయి.
ఏదైతే ఒక యజమాని కనుక గతంలో అనుమతులు తీసుకొని అనుమతులు కనుక ఫుల్ఫిల్ చేయకుండా నిబంధనలు పాటించకపోతే రెండో వెంచర్ అనుమతులను నిలుపుదల చేయడం అనేది రూల్ పొజిషన్లో ఉన్న ఫ్యాక్ట్. కానీ ఘనత వహించిన సుడా అధికారులు ఎందుకో ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ మీద వల్లమాల ప్రేమ కనపరుస్తున్నారు. ఎందుకంటే ఎల్పీ నెంబర్ రాలేదు, ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టదని చెప్పి సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పక్కకు పెట్టి ఇంకా ఈరోజు వరకు కూడా క్షేత్ర 2 పనులు చేపడుతున్నారు, శరవేగంగా కొనసాగుతున్నాయంటే అధికారులు పనిచేస్తున్నారా లేకపోతే నిద్రపోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కావచ్చు, లేదా ప్రస్తుతం పాలక మండలి లేదు కాబట్టి వైస్ చైర్మన్ హోదాలో ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆయన నివాసానికి కోతవేడి దూరంలో క్షేత్ర 2 పనులు యథేచ్ఛగా 24 గంటల పాటు రోడ్లు నడుస్తూనే ఉన్నాయి. రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు, డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు, రోలింగ్ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. మీకు అంతకు అనుమానం వస్తే ఈ పక్కనున్న విజువల్లో నిన్న టైంతో సహా పట్టపగలు మధ్యాహ్నం 2:30 సమయంలో రోడ్లతో మొత్తం రోడ్లు ఫార్మేషన్ నడుస్తున్న సందర్భం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చిన్న చితక రిలేషన్ వెంచర్ చేసే వాళ్ళనేమో వేధించి సాధించడంలో మీరు చాలా దిట్ట, కానీ పెద్ద తలకాయలు వైట్ కాలర్ మోసాలు పాల్పడే కొంతమంది వ్యక్తులకు మీరు కొమ్ము కాస్తున్నారనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా సాక్షాత్తు జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 ఉద్దండులున్న ఖమ్మం జిల్లాలో అక్రమాలు యథేచ్ఛగా కళ్ళ ముందు జరుగుతున్నా ఎందుకు దాన్ని అరికట్టలేకపోతున్నారు? అధికారులు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారులు అటువంటి అక్రమాలు కనుక అరికట్టకపోతే సామాన్యులు బలే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ క్షేత్ర 2 పనులు ఎలా చేపట్టారు, ఎలా పనులు నిర్వహిస్తున్నారు, ఎవరి అనుమతితో నిర్వహిస్తున్నారు అనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం సుడా వైస్ చైర్మన్ హోదాలో అభిషేక్ అగస్త్య గారి మీద ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ఈ ప్లాట్లు ఎవరు కొనకూడదు, విక్రయాలు చేపట్టకూడదు, ఇది అక్రమ లేఅవుట్ అని మీరు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గత 10-15 రోజుల నుంచి క్షేత్ర 2 విషయంలో వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఎందుకు అధికారులు ఆ విధంగా ముందుకు వెళ్ళటం లేదంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే వెంచర్ యాజమాన్యం అన్న అధికారులను మేనేజ్ చేసిందా, లేదా అధికారులకు తాయిలాలు ఇచ్చి ఆ వైపు కన్నెత్తి చూడకుండా ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ఒక్కసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు జిల్లాకు సంబంధించిన 3 ఉద్దండులైన మంత్రులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి అక్రమాల అరాచకాలు కనుక ఇలానే కొనసాగితే ఇంకొక 10 వెంచర్లు ఇలానే జరిగితే రేపు సామాన్యులు బలైపోతే ఎవరు వాళ్ళని ఆదుకుంటారు, ఎవరికి వాళ్ళు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దగలుగుతారని కూడా ఒక్కసారి ఆలోచించి క్షేత్ర 2 అక్రమ వెంచర్ నిర్మాణం విషయంలో గట్టిగా వ్యవహరించాలని చెప్పి జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.